10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. వాట్సాప్ల ద్వారా పేపర్ లీక్ అయిందంటూ కడప జిల్లాకు సంబంధించి వస్తున్నటువంటి వార్తలను ఏ విధంగా చూడాలి? అసలు ఎగ్జామ్స్ టైంలో పేపర్ల లీకేజీని గతంలో తెలంగాణలో చూసాము, పెద్ద రచ్చలేసింది దాని మీద. అదే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. సార్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అనేక సార్లు పేపర్ లీక్ అయినాయి. వాళ్ళు ఉంటేనే లీక్ అవుతాయి అంతే. లోకేష్ దానికి హెడ్, ఎందుకంటే ఆయనే కదా విద్యాశాఖ మంత్రి. ఎవరు? లోకేష్. మరి పేపర్ లీక్ అయితే తక్షణం రాజీనామా చేయాలిగా, నీతి వాక్యాలు చెప్పి ఈ నీతిమంతుడు. మొన్న 24వ తారీఖు వైఎస్ఆర్ జిల్లా వల్లూరులోని ప్రభుత్వ పాఠశాల నుంచి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. వాట్సాప్ ద్వారా వివేకానంద పాఠశాలకు పంపించారు. అక్కడి నుంచి ఆ ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకి వాట్సాప్ ద్వారా ఏదైతే 24వ తారీఖు పంపించారు, 10వ తరగతి పరీక్షలను ప్రశ్నాపత్రాన్ని వివేకానంద పాఠశాలకు పంపించారు ప్రభుత్వ పాఠశాల నుంచి. మరి దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలండి? దానికి ఎవరు? మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి నారా లోకేషే కదా. మన నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా. ప్రశ్నాపత్రాలు లీక్ అవుతాయి, పిల్లలకి ఏమి ఇవ్వరు, ఏమైనా ఉంటే మాత్రం క్రెడిట్ కొట్టేయడానికి చూస్తారు. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. మీరు వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు కదా, పేపర్లు వాట్సాప్లో పంపించడం వాట్సాప్ గవర్నెన్స్ అని. 10వ తరగతి ప్రశ్నాపత్రాలని లీక్ చేసి వాట్సాప్లో పంపించడమే వాట్సాప్ గవర్నెన్స్ అని అడుగుతున్నారు. సమాధానం చెప్పండి లోకేష్ గారు. మరి ఈరోజు కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారా? మీరు ఎటు చదువు చెప్పడం రాదు సార్, వాళ్ళు చదువు ఎట్టో కూడా చదువుకున్న వాళ్ళ పరీక్ష నీతిగా నిజాయితీగా రాద్దామంటే పేపర్ లీక్ చేస్తారు. సో ఈరోజు రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులకి ఈ విద్యాశాఖని దిగజార్చాడు ఈ లోకేష్ అనడానికి ఇది నిదర్శనం అని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. కానీ ఎట్లా సార్, ఎగ్జామ్స్ టైంలో పేపర్ లీక్ అవుతూ ఉంటే గతంలో చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ర్యాంకులు ఏ విధంగా తీసుకొచ్చాయి అనేది ఆ ప్రభుత్వంలో చూపించారు. పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ విధంగా ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళగలిగారు అది కూడా గత ప్రభుత్వంలో చూశారు. కానీ ఈ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి మరలా అంతా రివర్స్ అయిపోయింది. ఎడ్యుకేషన్ వ్యవస్థనే మార్చేస్తాము, గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది, విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేసి పడేశారు, మొత్తం అంతా సెటరైట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఎవరూ మాట్లాడకపోవటానికి గల కారణాలు ఏంటి? సార్ చెప్పాను కదా, ఈరోజు వాళ్ళకి మంది ఎక్కువ ఉన్నారు. ఏది నెంబర్స్గా ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది. మేము ఈరోజు అపోజిషన్ హోదా కూడా మాకు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లా. రెండోది వచ్చేటప్పటికి ఎక్కువ పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, మెయిన్ మీడియా సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కొన్ని వందల యూట్యూబ్లను కొనేసారి ఇంకా కొంటున్నారు. ఇన్ని రకాలుగా దుష్ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు. స్టిల్ కూడా లేనటువంటి జరగని స్కామ్లు జరిగినాయి అంటారు. ఇప్పుడు దీన్ని కూడా పేపర్ లీక్ అవ్వడం కదా స్కాము. జరగనటువంటి దాన్ని జరిగినాయి అని చెప్పి లెక్కర్ స్కామ్లు అని తప్పుడు ప్రచారం చేస్తా. మీరు చూసారు 14 లక్షల కోట్ల అప్పని ఎలా దుష్ప్రచారం చేశారు. ఒకటా రెండా ఇట్లాంటివన్నీ కోకొల్లలు చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి విద్యా వ్యవస్థ మీద, సార్ ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంటే పిల్లలకు సంబంధించి ఫస్ట్ ఇప్పుడు మొన్న ఏడాది అమ్మ కూడా ఎగ్గొట్టారు కదా, ఈ ఏడాది కూడా ఇస్తామని పెట్టారు కానీ బడ్జెట్లో ఎప్పుడు ఇస్తారో తెలియదు. దాంట్లో కూడా లిమిటెడ్గా పెట్టారు కదా డబ్బులు, అందరికీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు కదా ఒకవేళ వీళ్ళు ఇచ్చిన. సో అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి, సో వాళ్ళకి అక్కడే ఇంగ్లీష్ మీడియం ఉండాలి, అక్కడే ఐబీ టోఫెల్ లాంటివన్నీ ఉండాలి, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇవన్నీ అందిస్తే ఈ మొత్తం తీస్తారు కదా. ఈరోజు ట్యాబులు తీస్తారు, కొత్తగా ఒక ట్యాబ్ ఇచ్చిన పరిస్థితుల్లో లేరు. అమ్మఒడి రాలా, ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలకి అది తీశారు, ఐబీ సిలబస్ తీశారు, టోఫెల్ అవన్నీ మొత్తం ఎత్తేసారు కదా. ఎత్తేసి ఇంకా మన మధ్య నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, మా అబ్బాయి దేవాంశు మొబైల్ చూడ్డు, అసలు మేము మొబైల్స్కి దూరంగా పెంచుతున్నాము అని చెప్పి చెబుతున్నాడు. వాళ్ళ అబ్బాయి ఫోన్లు పట్టుకున్న వీడియోలు మనకు చాలా వచ్చినాయి. స్వయాన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని, మా మనవడు టెక్నాలజీలో తీసుకుమ్మేస్తాడు, లేచిన దగ్గర నుంచి ఫోన్లు ఇవన్నీ ల్యాప్టాప్లు ఇవే వాడతాడని. తండ్రి ఒక మాట, కొడుకు ఒక మాట, అంటే నాన్న ఒక మాట, తాత ఒక మాట్లాడ. ఇవన్నీ అబద్ధాలు. ఇప్పుడు కూడా విద్యా వ్యవస్థను మీరు నాశనం చేస్తా. మా హయాంలో విద్యార్థులు ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళారు. నాడు నేడులో భాగంగా స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది మేము,
విద్యా వ్యవస్థలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త స్కీమ్ అమ్మఒడి అనే పథకం తీసుకుని వచ్చింది మేము. సో విద్యా దీవెన, వసతి దీవెన లాంటివన్నీ చేసింది మేము. వీళ్ళేందో ఇప్పుడు వచ్చి మేము అది చేసాం, ఇది చేసాం. మేము చేసినవి కానీ కంటిన్యూ చేయండి అంటున్నాం. కొత్త ఏం చేయవసరం మీరు. మీ మొహాలకి ఎటు చేయరు మీరు. ఉన్నాయన్నా కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు విద్యార్థులు ఎట్లా ఉన్నారు, రోడ్ల మీదకి వెళ్ళి ఏదైతే పక్కనే బెల్ట్ షాపులు కనపడుతున్నాయి. నేననేది ఉంది, కొలికిపూడి శ్రీనివాసరావు గారు అన్నారు కదా, అయ్యా నారాయణ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆయన వీడియో పెట్టాడు కదా, మంత్రి నారాయణకు సంబంధించిన నారాయణ స్కూల్స్ పక్కనే మద్యం దొరుకుతుంది, 9-10 తరగతి విద్యార్థులు దానికి అలవాటు పడుతున్నారు అని ఎవరు చెప్పారు? చెప్పండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. మీ ఎమ్మెల్యేనే కదా చెప్పింది కొలికిపూడి గారు. సో ఇప్పుడు మరి చెప్పండి, ఎవరు విద్యా వ్యవస్థను నాశనం చేశారు, ఎవరు విద్యా వ్యవస్థను బాగు చేశారు? ఇప్పుడు బహిరంగ చర్చ చేయండి లోకేష్ గారు, నేను సిద్ధం. వస్తారా మీరు కానీ, లేకపోతే మీ మంది మాగ్బలం కానీ, ఎవరు విద్యా వ్యవస్థను బాగు చేశారు? సో ఇప్పటికైనా సొల్లు కబుర్లు ఆపేసి ప్రశ్నాపత్రాలు లీకేజీలు ఇట్లాంటివి లేకుండా తగు చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నామండి. ఇప్పటికైనా చర్యలు తీసుకోండి.